శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మేషరాశి వారికి ఈ పక్షంలో ధనయోగాలు చాలా అద్భుతంగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశికి అత్యంత మిత్రుడు, పూర్వపుణ్యస్థానాధిపతి అయినటువంటి రవి ఏకాదశ స్థాన సంచారం వల్ల అక్కడ ఉన్నటువంటి వృత్తికారకుడు శనిగ్రహంతో కలిసి లాభస్థాన సంచారం నిజంగా జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు ఈ జన్మలో వృత్తి రూపంలో, అధికార హోదా రూపంలో వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వృత్తిలో ప్రవేశించడానికి కానీ, లేదా మీ పెద్దవాళ్ళు తండ్రి గారు చేస్తున్నటువంటి వ్యాపారంలో మీరు ప్రవేశించడం కానీ, లేదంటే మీరు దాన్ని టేకప్ చేసి కంటిన్యూ చేయడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. లేదా మీ పెద్దవారు ఏదైనా ప్రభుత్వ పదవిలో ఉంటూ, లేదంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉన్నప్పుడు వారి తదనంతరం మీకు ఏమైనా ఒక పదవి రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీకు ప్రభుత్వ పదవి వచ్చే అవకాశం ఉంది. ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది, అది మీ యొక్క హోదాకి తగ్గట్టుగా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇక విద్యార్థులకి, నిరుద్యోగులకి చాలా వరకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. మీ కొద్దిపాటి ప్రయత్నంతో ఏదో ఒక ఉద్యోగ అవకాశం మీకు రావడం జరుగుతుంది. అందువలన అటు నిరుద్యోగులు కానీ, అలాగే కొత్తగా విద్య పూర్తి చేసి వృత్తిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉండడం జరిగింది. ధనస్థానంలో గురువు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ సమయంలో ధన సంపాదన పెరుగుతుంది. ఒక నిజాయితీ అయిన మార్గంలో ధన సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీరు ఈ సమయంలో వృత్తి ప్రయత్నం చేస్తే జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా పుణ్యక్షేత్రంలో దైవ కార్యక్రమంలో పాల్గొనడం, ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జరుగుతుంది. గురువు ఏ భావంలో ఉంటే ఆ భావం యొక్క స్థానాన్ని పెంచడం జరుగుతుంటుంది. అంటే కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా సంతానం కలగడం కానీ, వివాహం ద్వారా కానీ కుటుంబం ఎక్స్పాండ్ అవుతుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీరు మీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు మంచి కార్యక్రమం మీద బయట వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ద్వారా కానీ, వివాహం ద్వారా కానీ కొంతమంది మీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళడం, వారి యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద లాభస్థానం, ధనస్థానం బాగోవడం వల్ల ఈ 15 రోజులు కూడా జాతకుడు చేపట్టిన ప్రతి కార్యం కూడా విజయవంతంగా ముగిసే అవకాశం ఉంది. ఏ ప్రయత్నానికి కూడా ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా సమయానికి ఏదో విధంగా ధన సహకారం కూడా అందే అవకాశం ఉంటుంది. ఇక 12వ స్థానంలో 3 గ్రహాల సంచార ప్రభావం జాతకుడి మీద ఎక్కువ ఆర్థికపరమైన ఒత్తిడి కూడా ఉంటుంది. ఆదాయం అలాగే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ శుక్ర బుధ గ్రహాల సంచారం వల్ల మీ యొక్క తోడబుట్టిన వారికి కానీ, స్నేహితులకు కానీ సహకరించవలసి ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలకి, ఈ కంప్యూటరు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలగు వాటివి కొనడానికి, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి, చాలా సందర్భాల్లో మీ యొక్క గృహాన్ని కానీ, వ్యాపార సంస్థను కానీ ఆధునికంగా అలంకరించడానికి, లేదంటే రినోవేషన్ చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. శుక్రుడు ధనాధిపతిగా వ్యయ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌకర్యాల కోసం, ఆడంబరాల కోసం చాలా వరకు ధనాన్ని ఖర్చు పెడతారు. విలువైనటువంటి బహుమతులు మీకు కావలసిన వారికి సమకూర్చుకునే అవకాశం ఉన్నది. అదే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి
విలువైనటువంటి ఆభరణాలు, బంగారు వస్త్రాలు, పట్టు వస్త్రాలు లభించే అవకాశం ఉంది. కంపల్సరిగా ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు ఏవైతే వస్తువులు, ఏదైతే వస్త్రాలు కొనుక్కుందాం అనుకుంటున్నారో అవి స్వయంగా మీరు కొనుక్కోవడం కానీ, లేదంటే మీ యొక్క అక్కగారో, సిస్టర్సో, బ్రదర్సో మీకు కొనిచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది వివాహ సంబంధించినటువంటి వేడుకలకు కానీ, వ్యక్తిగతంగా వివాహ ప్రయత్నాలు ఫలించడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహుగ్రహం 12వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు నమ్మక ద్రోహం, మోసం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విలువైనది కొనేటప్పుడు కానీ, ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు కానీ పరిచయం పెంచుకోవడం వల్ల చాలా వరకు మోసపోయే అవకాశం ఉంది. చిన్న మిస్టేక్కి పెద్ద పనిష్మెంట్ రావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలకి లొంగకుండా, కొత్త వారితో పరిచయం పెంచుకోకుండా చాలా వరకు జాగ్రత్త వహించండి. ఏదేమైనా రాస్యాధిపతి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ చాలా వరకు మీ యొక్క ప్రయత్నాలకి ఫలితం దక్కే విధంగా ఉంది. ఏ పని ప్రారంభించినా విజయవంతంగా ముగుస్తుంది. వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అటు క్రీడారంగం కానీ, లేదంటే వ్యక్తిగతంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. మొత్తం మీద మేషరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే రావడం జరుగుతుంది. మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ 15 రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది, ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది. ఇప్పుడు 2 రకాలుగా ఉంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశమనం తగ్గుతూ ఉంటుంది. మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే, కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు, అన్నదమ్ములతో గొడవలు, ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి, అత్తవారితో పట్టం లేదు, అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు, శుక్రగ్రహ దోషం. శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేయడం, అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా, ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో, అంటే అమ్మాయిలకి సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక 5 లీటర్ల పెరుగు, లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది. ఇక శని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శని వల్ల ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం, తినడానికి కూడా తిండి ఉండదు, చిరిగిపోయిన బట్టలు, ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం, ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు. అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో, మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్టి వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం, అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం, కప్పుకోవడానికి దుప్పటి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఇక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి, అధికారులు ఇబ్బంది పెడుతుంటారు, ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి, మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది, పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది. ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి రవ్వ లడ్డు కానీ, గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది. తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల, తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది. ఇక చంద్రగ్రహ అనుగ్రహం, మదర్కి అనారోగ్యంతో ఉన్నారో
మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం, మదర్ తరచూ మన మీద కోపపడుతున్నారు, గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి, వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు. చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి, మెంటల్గా ప్రవర్తించడం, ఇంట్లో ఎప్పుడు గొడవలుగా ఉండడం, అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం, ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి. చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిల్వ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి. అలాగే శివునికి సోమవారం ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల, మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకరు ఉంటారు. వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉన్నది. రాహుగ్రహం మీ తాతగారు, కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు, ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు. కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి.